మెగా డిఎస్సి అభ్యర్థులను కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతా ఉంది. మెగా డిఎస్సి మేము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజులు మీకు గడువు ఇస్తాము అని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెడతాము, మెగా డిఎస్సిని ఇమ్మీడియట్లీ మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, మేము 16,346 పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పిన కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా డిఎస్సిపై ఊరించి ఏప్రిల్ 2025 20వ తేదీ ఏప్రిల్ 20వ తేదీ 2025 నోటిఫికేషన్ జారీ చేయటమైనది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మెగా డిఎస్సికి అభ్యర్థులకు మేము 90 రోజులు గడువేదేదో ఇస్తాము అని చెప్పిన కూటమి ప్రభుత్వం కేవలం 45 రోజులు గడువు మాత్రమే ఇవ్వటం పట్ల డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. అయ్యా, మీరు 90 రోజులు గడువిస్తానన్నారు, సిలబస్ కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది, దాదాపు కూడా 90 రోజుల నుండి 150 రోజులు పడుతుంది ఆ సిలబస్ చదవాలంటే. ఇప్పుడు మీరు 45 రోజులు టైం ఇస్తే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి అని డిఎస్సి అభ్యర్థులందరూ కూడా కోర్టులు కూడా వెళ్ళటం జరిగింది, ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. కానీ మెగా డిఎస్సిని మాత్రం మేము అనుకున్న టయానికి ఎగ్జామ్ పెట్టేస్తాము అన్నట్లు ఈ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ నారా లోకేష్ బాబు గారు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకి ఎగ్జామ్ను కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్ జూన్ 6వ తేదీ నుండి మొదలవుతుంది. రేపటి నుండి శుక్రవారం నుండి ఈ డిఎస్సి ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. కాబట్టి మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి అభ్యర్థులను ముప్పు తిప్పులు పెట్టిందని మనం చెప్పుకోవాలి. మొదటి నుండి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని ఊరించి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే 3 నెలల ముందు టెట్ పెట్టాలి. టెట్ పెట్టిన 3 నెలలకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ టెట్ కూడా నవంబర్లో నిర్వహించడం జరిగింది. నవంబర్లో నిర్వహించిన తర్వాత 3 నెలలకి డిఎస్సి పెడతాము అని చెప్పి ఏప్రిల్ 20వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది. ఎందుకంటే ఎగ్జామ్కి కావాల్సిన అర్హత మార్కులు 50% ఇచ్చారు. ఈ 50% ఇస్తే ఎలా? మేము ఈ ఎగ్జామ్కి ఎన్నో రోజుల నుండి ప్రిపేర్ అవుతున్నాము, మినిమం 40%ఏ కదా ఇవ్వాల్సింది అని అభ్యర్థులందరూ కూడా తిరుగుబాటు చేసే లోపల ప్రతిపక్షాలు దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఎంతోమంది సోషల్ మీడియాలో కూడా మెగా డిఎస్సి గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం ఈ అర్హత మార్కులను ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 45 నుండి 40% తగ్గిస్తూ వాళ్ళు మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం చేశారు. కానీ ఓసీ విద్యార్థులకైతే 50% అలాగే ఉంచేశారు. ఈ మెగా డిఎస్సి ఎగ్జామ్ ఎప్పటికప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా గందరగోళమే. చివరికి హాల్ టికెట్లు రిలీజ్ చేశారు. హాల్ టికెట్లు రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి 150 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్లలో కూడా ఎగ్జామ్ సెంటర్ను వాళ్లే నిర్ణయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం విద్యాశాఖ అభ్యర్థులు సెలెక్ట్ చేసుకున్న సెంటర్లు కాకుండా వేరే సెంటర్లలో అంటే 150 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల వరకు కూడా సెంటర్లను అయితే అలాట్ చేయడం జరిగింది. దీనిపైన కూడా అభ్యర్థులు బగ్గుమన్నారు. అదే విషయం మెగా డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాగైతే మేము ఎగ్జామ్ ఎలా రాసేది అని కూడా అడగడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఒక్కొక్క అభ్యర్థి 2 పోస్టులకు 3 పోస్టులకు 4 పోస్టులకు కూడా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఒక్కొక్క పోస్టుకు చేసి ఒక్కొక్క డేట్ నిర్ణయించాలి, ఒక్కొక్క తారీఖు ఒక్కొక్క షెడ్యూల్ నిర్ణయించి 4 ఎగ్జాముల్ని 4 షెడ్యూళ్ళు నిర్వహించాలి. కానీ ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఒకే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయటం, ఉదయం ఒక ఎగ్జామ్ ఉంటే మధ్యాహ్నం ఇంకొక ఎగ్జామ్ ఉండేలాగా హాల్ టికెట్లు వాళ్ళకి రిలీజ్ చేయటం వంటివి చాలా తప్పులు చేసింది కూటమి ప్రభుత్వం. ఇలాంటి తప్పుల వల్ల మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మా ప్రాణాలు తీసేస్తూ ఉంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా వీళ్ళు అభ్యర్థులను నానా తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఒకే సమయంలో
2 పోస్టులకి వాళ్ళు డేట్ ఇవ్వటం, 2 పోస్టులకి టైం ఇవ్వటం, సమయాభావం ఇవ్వకపోవటం, ఒక పోస్టుకు ఉదయం ఇంకో పోస్టుకు మధ్యాహ్నం టైం ఇవ్వటం, ఇలా చేసిన దానివల్ల అభ్యర్థులందరూ కూడా గందరగోళంలో చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే చేసిన తప్పును సరిదిద్దుకోలేదు. చాలామంది అభ్యర్థులు ఉదయం ఒక ఎగ్జామ్ రాస్తే మధ్యాహ్నం ఇంకో ఎగ్జామ్ రాయాలి. అది కూడా ఉదయం ఒక సెంటర్ పడితే అక్కడి నుండి మళ్ళీ 150 కిలోమీటర్లు 300 కిలోమీటర్లకు ఇంకో సెంటర్లో ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మెగా డిఎస్సి అభ్యర్థులు ఫేస్ చేస్తున్నారు. ఎగ్జామ్ అయితే రేపటి నుండి కండక్ట్ చేసేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కటి కూడా సరి చేసుకోలేదు. మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, మీ కర్మ, మీరు ఎలా పోయినా మాకు సంబంధం లేదు అనేటట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనిపైన మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మెగా డిఎస్సి అభ్యర్థులు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలాగైతే మేము ఎలా ఎగ్జామ్ రాయాలి, కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని మెగా డిఎస్సి అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.